సో యంగర్ జనరేషన్స్ వాళ్ళు ఇప్పటి నుంచే హెల్త్ మీద చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మనం హ్యాపీగా ఉండాలంటే ప్రాపర్టీస్ కాదు, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని చూస్తున్నారు. సో నార్మల్ డెలివరీకి ఒక ఫీమేల్ ఆ దిశగా అడుగులు వేయాలి. సో అలా వెళ్ళాలి అంటే బిఫోర్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, మెయిన్గా వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా చేంజ్ చేసుకోవాలి? సో యాజ్ ఐ సెడ్, ప్రతి ఒక్క ఉమెన్కి ప్రెగ్నెంట్ అయినా వాళ్ళ ఫ్యామిలీతో వస్తారు. అసలు ప్రెగ్నెన్సీ కూడా కన్ఫర్మ్ కాదు, స్కాన్లో కూడా చూడకుండానే డాక్టర్ నార్మల్ డెలివరీ అవుతుందా అంటే ఫస్ట్ నువ్వు ఇప్పుడే వచ్చినావు, పీరియడ్ మిస్ అయ్యి ఫస్ట్ అన్ని స్కాన్స్ అవ్వాలి. ప్రతి ఉమెన్ ఈజ్ కేపబుల్ ఆఫ్ ఏ నార్మల్ డెలివరీ, ప్రతి ఉమెన్కి అవుతుంది నార్మల్ డెలివరీ. కానీ ప్రెగ్నెన్సీ 9 monthsలో కొన్ని కాంప్లికేషన్స్, కొంతమందికి మాయ కిందికి ఉండొచ్చు, కొంతమందికి బ్లీడింగ్ అవ్వచ్చు, కొంతమందికి బీపీ ఉండొచ్చు, కొంతమందికి షుగర్ ఉండొచ్చు. ఇట్లాంటివి ఏమన్నా వస్తే ఆర్ బేబీ మరీ ఎక్కువ పెద్దగా 4.5 kgs అట్లా ఉంటే మనం నార్మల్ డెలివరీ కష్టం. సో నార్మల్ డెలివరీ బదులు సిజేరియన్ చేసుకుంటే బేబీ మదర్ మంచుకుంటారు అన్న పక్షాన తప్ప ఎవ్రీ ఉమెన్ క్యాన్ గో త్రూ ఏ నార్మల్ డెలివరీ. కానీ అందరికీ నార్మల్ డెలివరీ కావాలి, దానికి మనం ఎంత కృషి చేస్తాము అన్నది ఇంపార్టెంట్. ఫస్ట్ నుంచి అంటే మీరు అన్నట్టు మ్యారేజ్ అయినప్పటి నుంచి డెలివరీ అనేది, పిల్లలు అనేది ప్రతి ఒక్కరికి కావాలి. మనం లైఫ్ స్టైల్ బాగుండాలి, డైట్ బాగుండాలి, చేసే ఎక్సర్సైజ్ యాక్టివ్గా ఉండాలి. సో మీరు అన్నట్టు ఇప్పుడు అందరూ వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు, విచ్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్.